టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఎందులో చేసినా ఈవిడకి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్. హీరోయిన్ గా చేసిన, స్పెషల్ సాంగ్ నంబర్ చేసిన, ఎనర్జీతో పర్ఫార్మెన్స్ తో ఇరగ తీసేస్తుంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. బ్యూటీ, మిల్కీ బ్యూటీ, క్యా బాత్ హై, క్యా బాత్ హై. మేము కూడా చిన్నప్పుడు చాలా పాలు తాగాం, కానీ ఇంత తెల్లగా రాలేదు. ఇది డైరీ మిల్కా లేదా ఆల్మండ్ మిల్కా? ఆవు మిల్క్. నేను ఆల్మండ్ మిల్క్ తాగుతాను. తాగితే కలర్ వస్తుంది. రేపటి నుంచి బాదాంలకి విపరీతంగా సేల్ అయిపోతుందండి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ F3. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇక్కడ ఈ షోని హోస్ట్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇట్స్ గోనా బి అ ఫన్ షో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. మీకు పెళ్ళయిందా? ఇప్పుడు యా, నాకు మొన్నే పెళ్ళయింది. మూడు పిల్లలు ఉన్నారు చెప్పారు. అయితే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని, కొడుకు పెద్దగా అయిపోయాడు, తర్వాత పెళ్ళయింది. ఐ హావ్ 2 kids. 3 పిల్లలు ఉన్నారు. యా, భర్త కూడా మొదటి పిల్లోడే కాబట్టి 3 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్, దానికి 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ రొమేనియా, బి ఒమాన్, సి జపాన్ అండ్ డి సింగపూర్. ఏ ప్రాంతంలో భార్యాభర్తలు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు చేశారు? తమన్నా సింగపూర్. ఓకే, ఆప్షన్ డి సింగపూర్ లాక్. మాది మోగుద్దా? మాది మోగట్లేదు. మీరు ఎప్పుడో మోగిందండి. మేము చెప్పొచ్చా? అందరూ చెప్పొచ్చు. మీ లక్కీ నంబర్ ఏంటి? నా లక్కీ నంబర్ 4. ఏ ఆప్షన్ ఏ రొమేనియా లాక్. నీ క్యాల్కులేషన్ ఏంటి? మీ లక్కీ నంబర్ మీద వేసా. అది లక్కీ నంబర్ 4 ఎలా అయింది? లెక్కేసుకున్నా 1 2 3 4 5 6. ఇక్కడ 4 ఉన్నాయి. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తే దాని వెనకాల 4 వస్తుంది. I wanted to say Romania. But you can still say Romania. I can. Of course. See, I've told this so many times. No, Japan. What is this, Sonal? I've told you, see, if మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు అని 4 ఆప్షన్స్ ఇస్తే మీరు అందరూ నా పేరే చెప్తారు. ఏ బిస్కెట్. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? జపాన్. ఓకే, ఆప్షన్ సి జపాన్ లాక్. సునీల్ గారు? ఒమాన్ ఒకటే ఖాళీగా ఉంది కాబట్టి మాకు అది వేసుకోండి. సునీల్ గారిని ఒమాన్ పంపించండి. ఆప్షన్ బి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ నంబర్ తీసేయండి. అయినా ఇదేదో బాగుంది కదండి. చాలా ఎక్స్ట్రాడినరీ థాట్. కనిపెట్టినోడికి ఎవడికి వాడికి సన్మానం. అక్కడ బొమ్మలు ఉంటాయంట, వాటిని వెళ్ళిపోయి ఇష్టం వచ్చినంత గుద్దుకోవచ్చు అంట. అంటే అట్లా హస్బెండ్ వైఫ్ బొమ్మ పెడతారా? అలా ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇదే నా మొగుడు అని. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. మీ F4 లో పెట్టండి. ఆ కంట్రీలో అయితే వాళ్ళకి బొమ్మలు పెట్టుకొని ఫ్రస్ట్రేషన్స్ తీర్చుకోవాలి. మనకు అక్కర్లా, బిందెలు ఉన్నాయి. ఏంటి అసలు మాట్లాడవా నాతో? ఇలా ఉంటుంది మన దగ్గర ఫ్రస్ట్రేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ తమన్నా గారేమో డాన్స్ ఇరగదీసేసి చేసేయడం, మనమేమో ఆవిడ స్టెప్పుల్లాగా ట్రై చేసేసి కాళ్ళు ఇరగొట్టుకోవడం. కాదు, ఇది రాష్మిక సాంగ్. ఇది రష్మిక సాంగ్. ఓ, నా పార్టీ సాంగ్ వెళ్ళిపోయా. మేము మిమ్మల్ని ఆలోచిస్తాము, మీరు నన్ను ఆలోచించారు. ఓకే. సో రొమేనియా కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. రెండో క్వశ్చన్. ఆప్షన్ ఏ భార్య, బి డబ్బు, సి 2 కాదు ఆల్కహాల్, డి కారు. భార్య ఇష్టమా లేక డబ్బు ఇష్టమా అన్న ప్రశ్నకి ఒక వ్యక్తి ఏం సమాధానం చెప్పాడు?
ఎస్ మిస్టర్ అనిల్. యాక్చువల్లీ ఐ థింక్ సి. ఆప్షన్ సి లాక్. మీరేమనుకుంటున్నారు? ఆల్కహాల్. ఆల్కహాల్. తమన్నా కూడా ఆల్కహాల్ లాక్. సునీల్ నేను ఆల్కహాల్ అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్లేదు, నన్ను అడిగినట్టుంది. ఆప్షన్ సి లాక్. Alcohol. ఆల్కహాల్. ఓకే, ఆప్షన్ సి లాక్. అందరికి మత్తెక్కేస్తుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏమవుతుంది తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏం లేదు, మా వాళ్ళు కొంచెం వేసుకొని ఇందాక నొక్కేసినట్టున్నారు. మీరు అబ్బాయి, మీరు ఫాదర్, మీరు చాక్లెట్ అడుగుతున్నారు. కాకపోతే డిఫరెంట్ జనరేషన్స్ లో ఎలా ఉంటుంది మార్పు. మేము మాకు 3 పిల్లలు. నాన్న చాక్లెట్ కావాలి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, మంచి ఒక చాక్లెట్ నాన్న, ఒక చాక్లెట్ మమ్మ. 1970 చాక్లెట్ ఎలా అడిగేవాళ్ళు? అన్నగారు ఏంట్రా ఏంటే? పిల్లలు ఏదో అడగాలనుకుంటున్నారు. ఏమండి, ఇదేనా నేను చూడాలనుకున్నది? వాడు ఏమడిగాడు నీకేమర్థమైంది? సరిగ్గా అడిగి చావు, నోరు తెరిచి అడిగి చావు. జానకి విన్నావా? వాడు ఏమడిగాడు? వాడు చాక్లెట్ అడిగాడు. జానకి బాబు, మీ నాన్నగారిని పట్టుకొని చాక్లెట్ అడుగుతావా? నాన్నగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. సారీ నాన్నగారు, ఇంకెప్పుడు అడగను. ఆడపిల్లలు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేసేయాలండి. కానీ వీధిలోకి వెళ్తే జానకి నాకు మళ్ళీ పిల్లనిస్తానంటున్నారే. ఏమండి, ఇప్పుడు ప్రెసెంట్ అన్నయ్య క్యారెట్ గా డబ్బులు ఇయ్యే అలా చూస్తున్నాడే. ఏంటి చూస్తున్నారు? ఇవ్వండి. నువ్వు చెప్పా అలా చూస్తున్నాడే. చెప్పాను రా, నేను చెవుడు వచ్చినట్టుంది ఈ మధ్యకాలంలో. ఇలాగే కొనుక్కుంటామేమో. ఏరా, నాకు కూడా కొంచెం ఇవ్వు. నీకు నాన్న కొని పెడతాడు. రండి. ఏం కొని పెడతాడు అసలు? వాడేమడిగాడు? నువ్వేం చెప్పావు? వాడేం తీసుకెళ్ళాడు? వాడు ఏమడిగాడో మీకు వినపడలేదా? మళ్ళీ నన్ను అడుగుతున్నారు మీరు. ఓకే, మూడోది ఏ 5%, బి 7%, సి 20%, డి 25%. ఎంత శాతం మంది జంటలు టీవీ రిమోట్ వల్ల విడిపోయారు? ఎస్ సునీల్ గారు 5%. 5%. ఆప్షన్ ఏ లాక్. సోనల్ 7%. ఆప్షన్ బి 7% లాక్. తమన్నా 7. ఓకే, ఆప్షన్ బి 7% లాక్. I'll go with సునీల్ 5. ఆప్షన్ ఏ 5% లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ సి వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ డి కూడా వెళ్ళిపోయింది. 25% కూడా కాదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సునీల్ గారు టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు. వీళ్ళందరూ F3 సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఎరా కడిగేవన్నీ? మేడం కడిగేసాను మేడం. ఏట్రా ఇది మొత్తం బొగ్గులాగుంది. అలా ఉంటేనే టేస్ట్ వస్తుంది, వదిలేద్దాం. ఏంటి వాళ్ళు ఎవరు రాలేదేంటండి? అనిల్ గారు, అనిల్ గారు. ఇదిగా, అమ్మా, వెళ్ళరా. సార్ అనిల్ గారు కొంచెం వెళ్ళారండి, కొంచెం వెళ్ళారండి. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. ఏమండి బాగా చేశారండి మీరు అసలు సినిమాలో. ఇడ్లీ తింటారా? చెప్పాను వాళ్ళకి బాగా రోడ్ సైడ్ టిఫిన్, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కావాలని అడిగారు. ఏం కావాలి? ఏ ఐటమ్ కావాలండి? మన దగ్గర మీరు అప్పుడు బాగా చేసేవాళ్ళు ఏంటి? పునుగులు. పునుగులండి. ఆపుతావా? గ్లాస్ ఇచ్చి కొట్టినా, గ్లాస్ ఇచ్చి కొట్టినా. మీరు మగవాళ్ళతో మాట్లాడరండి. మీ ఫేస్ చూస్తే నాకు ఎదుగో డిస్ట్రాక్షన్ వస్తుంది. నాకు కూడా అంతేనండి, సిరాకు వస్తుంది బాగా. ఏం వ్యాపారం ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుందండి వ్యాపారం అసలు. మీరు అలా నవ్వుతూ ఉంటే బ్రహ్మాండంగా నడుస్తుంది వ్యాపారం. ఏంటో మీ అభిమానం అసలు. మీరు టిఫిన్ అయినా తింటారండి? మీరేం తింటారు? మీరేం తింటారు? మేము దోశలేండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీకు ఏం కావాలండి? ఇడ్లీ కొంచెం క్రిస్పీగా చేయవచ్చా? లేదు టిఫిన్ లేదు, వెళ్ళిపోండి. ఏంటండి అలా అంటారు? మా ఆయనకు కొంచెం ఫ్రస్ట్రేషన్. నాకు తెలుసు, అందుకే మీతో మాట్లాడుతున్నా. ఎవరితోనైనా మాట్లాడితే అస్సలు సహించలేదు.
మీకేం కావాలో నేను చేసిస్తాను. నేను పక్కన అసలు ఇంకొక ఈ కొట్టు షాప్ కి పెట్టాను. వచ్చేదే మిమ్మల్ని చూసి తెలియట్లేదు అడిగి చెప్పండి. అసలు తెలియదండి బాబు, కట్నం కూడా బాగా ఇచ్చాం అసలు. కానీ ఒకటే నస, అసలు ఏం మాట్లాడమంటారు అసలు మొహం పర్లేదు మాట్లాడింది సరిపోతుంది. పద పదా పదా. అలా అరుస్తారంటే వైఫ్ మీద. నీకు తెలియదు ఎందుకంటే ఎంత అర్థతో. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఇంకెప్పుడు సైడ్ రాకండి. రండి రండి మీరు రండి. సినిమా చూస్తారంటే టికెట్స్ పంపిస్తారు. ప్రింట్ పంపించేయండి, ఊరంతా చూసేస్తాం ఒకేసారి. మన ఆఫీస్ లో హోమ్ థియేటర్ ఉంది, అక్కడైతే క్యూబ్ వేసుకొని చూస్తూ. క్యూ వేస్తారా ఆఫీస్ లోనా? మగాళ్ళకి ఏమైరా, మగాళ్ళకి ఏమైరా. బాయ్ అండి, బాయ్ అండి, బాయ్. ఇవాళ తమన్నా గారు మన షోకి వస్తున్నారని చెప్పి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తమన్నా గారు వాడినటువంటి ఐటమ్స్ వేలం పాట. తమన్నా గారి మీద పడినటువంటి బలూన్. ఓ ఇలా క్యాష్ చేసుకుంటున్నారా? మా క్యాష్ ప్రోగ్రామ్ లో దొరికినంత దోచుకో కాబట్టి మేము వచ్చినటువంటి సెలబ్రిటీస్ ని ఫుల్ గా వాడుతాం. సర్కారు వారి పాట అంతా. ఇది ఓన్లీ ఈటీవీ వారి పాట మాత్రమే. పాట ఎవరు పాడుతున్నారు ముందుగా? సునీల్ గారు. నేను పాట పాడతాను మేడం. పాడు. 150 మేడం. తమన్నా గారి మీద పడినటువంటి బలూన్ 250 మేడం. ఓకే, నీ పేరేంటమ్మా? బాబీ మేడం. ఓకే, బాబీ గారి పాట 250. 250 550 501 రూపాయి. 550 తర్వాత 501 వస్తుందిరా జఫడా. 550 మూడోసారి. 1000 రా, నువ్వు రా 1000. లేకుండా ఎందుకు పాడేవరా? 1000 ఉందా నీ దగ్గర? ఫోన్ పే ఉంది మేడం. చెయ్యి మరి తొందరగా. దా బలూన్ తీసుకెళ్ళు. ఫోన్ ఇచ్చి పట్టుపోది. 1000 కి ఇచ్చేసామమ్మా. తమన్నా గారు మీ మీద పడిన బెలూన్. తమన్నా గారి మీద పడినటువంటి రోజ్ పెటల్. అమ్మో, ఇవి చాలా చాలా వాల్యుబుల్. ఈ పెడల్స్ విత్ బౌల్ అండి. అంటే ఈ బౌల్ ఆవిడ మీద పడలేదు. ఒక్క నిమిషం, నేను జస్ట్ ఇప్పుడే వస్తున్నా. ఒకసారి ఇట్లా ముట్టుకోండి. ఓకే, థాంక్స్. ఓకే, సో ఎంతమ్మా? 5,000 మేడం. 5,000 మేడం. 5,000 5,000 20,000 రారా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 20,000 ఇవ్వు. సరే, కొట్టి తర్వాత తీసుకొని వెళ్ళు. పో. ఇవ్వలేదనుకో నాకు అసలే మంచి పేరు లేదు మార్కెట్ లో, తెలుసు కదా. ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయమ్మా. ఇందాక తమన్నా గారు లిప్స్ తుడుచుకున్నటువంటి. ఏమండి మార్కెట్ లో ఎంత మోసం చేస్తారు? ఆవిడ వేసుకున్న లిప్స్టిక్ ఏంటి, అక్కడ ఉన్న లిప్స్టిక్ ఏంటి? ఆవిడ వేసిన లిప్స్టిక్ కలర్ ఏంటి, ఈ లిప్స్టిక్ కలర్ ఏంటి? ఆ లిప్స్టిక్ ఇక్కడ ప్రింట్ వేసారు కాబట్టి వేరే లిప్స్టిక్ వేసుకొచ్చారంట. ఇది 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 మేము వేలం పాటలో ఇవ్వట్లేదు, సునీల్ గారికి ఇచ్చేస్తున్నాం. ఇందాక మేము ఇచ్చినటువంటి మిల్క్ ఆవిడ తాగేసి పెట్టిన గ్లాస్. కమాన్ మేడం. 50,000 మేడం. 20 lakhs రా. 20 లక్షలకి నీకు ఇస్తున్నాము. తమన్నా గురించి చేంజ్ చేయడానికైనా రెడీ. ఏం చేయడానికైనా రెడీయా? పద దూకు, పద దూకు. ఓ, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. తమన్నా గారి క్లిప్పు, ఇందాక కొబ్బరి బొండం తాగుతూ వాడిన స్ట్రా. మేడం 2 lakhs మేడం. 25 lakhs ఎవడరా? మీరు సెల్లర్ లో ఉంటే టాప్ ఫ్లోర్ లో ఉన్నట్టున్నారు. నాకెందుకురా నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయి. ఇదిగో తీసుకో. నువ్వు ఏ పే చేయక్కర్లేదు. నువ్వు ఇలా ఎలా పెరిగావో చెప్పు మాకు. సీక్రెట్ మేడం, చెప్పకూడదు ఇప్పుడు. థ్యాంక్ యూ, వెళ్ళు. అంటే ఇప్పుడు మేము వాడిన దువ్వెనలు అలాంటి ఏం పెట్టలేదా? లేదండి, ఎందుకని? మాకు దొరకలేదు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ నువ్వు నాకు నచ్చావు, బి మల్లీశ్వరి, సి రాజా, డి దృశ్యం. తమన్నా గారు, నువ్వు నాకు నచ్చావు. చూద్దాం కరెక్టా కాదా. తమన్నా గారు ఒకసారి ఇలా వస్తారా? మీరు దొరక్క మాకు దొరికారని ఇక్కడ చాలా మంది అబ్బాయిలు మీకు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
తమన్నాకు ప్రపోజల్ అంటే పక్కన బైపాస్ లో ఒకటి వెళ్ళి ప్రపోజ్ చేసి వచ్చాడు సోనాలి. ఇలా ఎంత మందికి పెట్టారు మీరు? మీరు ఫస్ట్ అండి. గర్ల్స్ లోనా ఎటువంటి సందర్భాల్లో మనకి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు? ఎటువంటి సందర్భాల్లో మనం జేబులో చేయి పెట్టుకుంటూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం జేబులో చేయి పెడుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం జేబులో చేయి పెట్టుకుంటూ ఉంటాం? మన ఇంకో కళాకారుడు ఉన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఒక సమాధానం చెప్పను, మళ్ళీ లేదని మాట్లాడిన తర్వాత వచ్చిన ఆన్సర్ పోద్ది. చెప్పండి. కాలేజ్ లో ఫ్రెండ్స్ ట్రీట్ అడిగినప్పుడు. ఫ్రెండ్స్ ట్రీట్ అడిగినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఫోన్ తీయడానికి జేబులో చేస్తారు. జేబులో ఫోన్ తీయడానికి చేస్తారు, ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు ఆన్సర్. బైక్ కీస్ తీసినప్పుడు. బైక్ కీస్ జేబులోంచి తీసినప్పుడు ఉందా లేదా చూద్దాం. You have 2 chances. లవ్ లెటర్ జేబు నుంచి తీసినప్పుడు. లవ్ లెటర్ తీయడానికి ఉందా లేదా చూద్దాం. ఒకటి చెప్తే మీరు ఎలిమినేటెడ్. దయచేసి చంపేస్తాను రా. రేయ్, ఒకసారి నువ్వు జేబులో చేతులు పెట్టుకుని ఇటు నుంచి అటు నడవరా, ఆవిడకి ఏమైనా ఐడియా వస్తుందేమో చూద్దాం. నేను ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు జేబులో చెయ్యి? వాష్రూమ్ కి వెళ్ళాలి. అమ్మాయిల్ని పడడానికి. అమ్మాయిల్ని పడేయడానికి చూద్దాం. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారాబూంది లడ్డురో కారాబూంది లడ్డు. మీ ఇద్దరికి ఏంటంటేనండి, ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పకూడదు అంటే మహానటి సావిత్రి గారి లాగా ఎడమ కన్ను నుంచి ఒక చుక్క కన్నీరు కారిస్తే చెప్పక్కర్లేదు. ఓకే తమన్నా గారు, మీ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు? ఏ ఎన్టీఆర్, బి అల్లు అర్జున్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ఫేస్ చూసి నాకు ఏడుపు వస్తుంది అక్కడ. తమన్నా గారు, ఇప్పటి వరకు మీరు 6,02,000 గెలుచుకున్నారు. ఒకవేళ విన్ అయితే 30,10,000. ఒకవేళ మిస్ అయినట్టయితే 3,01,000 వస్తుంది. మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాము, అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ప్రాంతము మొదటి పేరు, డైరెక్టరు మొదటి సినిమా, చెట్టు ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు, ఫుడ్ విటమిన్స్, సినిమా మ్యూజిక్ డైరెక్టరు, నదులు జన్మస్థలము, దేవుళ్ళు పిల్లలు. ఫుడ్ అండ్ విటమిన్స్. నేను ఫుడ్ పేరు చెప్తాను, మీరు అందులో ఉండే విటమిన్ ఏంటో చెప్పాలి. మీరు కరెక్ట్ గా చెప్పకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. కరెక్ట్ చెప్పినప్పుడంతా ఒక 3 seconds ఆగుతుంది. 10లో 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్యాబేజ్, వాటర్ మెలన్, ఏ. స్ట్రాబెరీ, సి. రైట్ ఆన్సర్. బనానా, డి.
పొటాటో. సి. రైట్ ఆన్సర్. స్వీట్ పొటాటో. ఏ. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. గ్రేప్స్. సి. రైట్ ఆన్సర్. క్యారెట్. ఈ. ఏ. రైట్ ఆన్సర్. ఎగ్. ఎగ్. ప్రోటీన్. క్యాబేజ్. క్యాబేజ్. వాటర్ మెలన్. ఏ. బి. సి. రైట్ ఆన్సర్. It was very satisfying, I must say. దిస్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్. I would have never got this chance anyway. వావ్. మీ వల్ల ఈ ఛాన్స్ దొరికింది. కాదు మీరేంటంటే ఏబిసిడి చదువుకుంటూ వెళ్ళారు.